ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ మధ్య నా దగ్గర మిషన్ నేర్చుకున్న ఒక అమ్మాయి వచ్చిందండి. తను ఏమందంటే పిల్లల గురించి అండి. కొంచెం బాగా వర్రీ అవుతుంది తను. ఎందుకంటే పిల్లలు మాట వింటలేదు అంటే అస్సలు వింటలేదు, ఏది చెప్పినా చేయరు. అందులో కొంచెం మా అమ్మాయి అయినా కాస్త వింటుంది కానీ మా అబ్బాయి అయితే అస్సలు వినడండి. ఏదైనా సరే వ్యతిరేకంగా చేస్తాడు. మనం ఏది చెప్తే అది చెయ్యడు. అసలు నాకు ఇరిటేషన్ వచ్చేస్తుంది ఆంటీ అని చెప్పేసానంటే నాకు అనిపించిందండి, పిల్లల్ని మనం ఇరిటేషన్ తెచ్చుకోవడం కాదు, మనం శాంతంగా ఉండి పిల్లల్ని మనం పెంచుకోవాలి అనే ఆలోచన వచ్చిందనమాట. అంటే ఇప్పుడు మీరు ఆల్రెడీ పెంచేశారు కదా చెప్తున్నారని అంటే నేను కూడా పిల్లల విషయంలో కొంత ఫెయిల్ అయ్యాననే చెప్పొచ్చండి. ఎందుకంటే మా పిల్లలు నేను కూడా అంత శ్రద్ధ తీసుకోలేదు. అంటే మా టైంలో అంత పిల్లల్ని మనమే కేర్ తీసుకోవాలి అని చెప్పని తెలియదండి. ఎందుకంటే ఉమ్మడి కుటుంబాలు కదా, అందరి చేతుల్లో పెరుగుతూ ఉంటారు పిల్లలు. అలాంటప్పుడు మనమే చూసుకోవాలి, మనమే చెయ్యాలి అనే ఆలోచన నాకు కూడా రాలేదండి. మా పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు. కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ నేను చాలా ఎదుర్కొన్నాను. అందుకని ఈరోజు చెప్పగలుగుతున్నానండి. ఎందుకంటే పిల్లలతో మనం ఎలా ఉండాలనేది అందరినీ చూసిన తర్వాత, అంటే సమాజాన్ని, మిగతా వాళ్ళని అందరినీ చూసినాక నాకు వచ్చిన ఆలోచన అండి. అదే మీకు చెప్దాం అనుకుంటున్నాను. తను చాలా ఇరిటేట్ అవుతుందనమాట వచ్చి. ఏంటంటే మా అబ్బాయి అస్సలు మాట వినడంటే, మగపిల్లలు అస్సలు వినరంటే. నాకు కూడా ఇద్దరు అబ్బాయిలు ఉన్నారండి. వినరంటే అప్పుడు అనిపించింది అనమాట, ఎందుకు వినరు అనేది ఆలోచించానండి నేను. ఎందుకు వినరు అంటే మనం చెప్పే విధానంలో ఉంటుందండి. ఎందుకంటే పిల్లలు ఎప్పుడు మనల్ని చూస్తూనే పెరుగుతారు, తల్లిదండ్రులను చూస్తూనే పెరుగుతారు, తల్లిదండ్రుల్ని అనుకరిస్తారు. చుట్టూ ఉన్న కుటుంబ సభ్యులనైనా సరే వాళ్ళల్లో వాళ్ళకి ఏది నచ్చితే అది తీసుకుంటారండి పిల్లలు. మనం అబ్జర్వ్ చేస్తే తెలుసుకోవాల్సిన విషయం అనమాట అది. అలా నేర్చుకునే పిల్లల్ని మనం శాంతంగా ఉన్నాం అనుకోండి. ఈ అమ్మాయి కూడా కొంచెం కోపదారి అరుస్తూ ఉంటుంది ఇంట్లో. అందుకనే పిల్లాడు కూడా మాట వినకుండా ఎదురు అరుస్తున్నాడు అనమాట. అంతేనండి. అందుకనే సౌమ్యంగా మాట్లాడితే పిల్లలు కూడా మన మాట వింటారండి. వాళ్ళు కూడా సాఫ్ట్‌గా పెరుగుతారనమాట. ఫస్ట్ అది నేర్చుకోవాలి మనం. అది నేర్చుకుంటే మిగతా అంతా బాగానే ఉంటుందండి. ఎప్పుడైతే మనం నెమ్మదిగా మాట్లాడడం, ఏదైనా సరే వివరణ చక్కగా పిల్లలకి మనం వివరించగలగాలండి ఆ విషయం. బాబు ఎందుకురా ఇలా చేస్తున్నావు? ఇలా చేయకూడదు నాన్న. ఇందులో ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి అని చెప్పగలగాలనమాట. అలా చెప్పగలిగితే పిల్లలందరూ ఆణిముత్యాలండి. ఏ పిల్లల్ని ఇలా చెప్తున్నారని దాన్ని ఏం చేయాలని మీరు అడుగుతారేమో. నేను చెప్తున్నానండి. నా శిష్యురాలికి కూడా నేను అదే చెప్పాను. ఫస్ట్ నువ్వు సాఫ్ట్‌గా మాట్లాడమ్మా పిల్లలతో. ఆడపిల్ల వింటుంది అంటే కొంచెం ఆడపిల్లలు నెమ్మదిగా ఉంటారండి కాస్త, చిన్నపిల్లలు. మగపిల్లలు గబుక్కున మనం ఏదంటే దానికి వ్యతిరేకంగా చెప్తూ ఉంటారు. కాబట్టి మనం ఆడపిల్లల్ని చూసినట్టుగా మగపిల్లల్ని చూడకూడదు. వాళ్ళని ఇంకొంచెం సాఫ్ట్‌గా చెప్పగలగాలనమాట. ఆడపిల్లలు తల్లి వెనకే తిరుగుతూ పనులు చేస్తూ ఉంటారా? మగపిల్లలు అట్లా చేయరండి. తల్లి వెనక తిరగరు వాళ్ళు. అమ్మకి ఏదైనా అవసరమైతే తండ్రికి చెప్పడానికి తల్లిని వాడుకుంటారు. తల్లి దగ్గర అడుగుతారు కానీ మిగతా విషయాల్లో మాత్రం అంత తల్లి వెనక తిరగరండి. తండ్రినే ఆదర్శంగా తీసుకుంటారు మగపిల్లలు. మనం గమనించాల్సింది అది. కానీ మనం పిల్లలతో ఎలా మెసలాలంటే మన ప్రతి అభిప్రాయాన్ని వాళ్ళ మీద రుద్దకూడదండి. ఫస్ట్ వాళ్ళు చిన్నప్పుడే మనం ఏం చేస్తామంటే క్లాసులో నువ్వే ఫస్ట్ రావాలి, అందరికన్నా ఫస్ట్ రావాలని చెప్తాం. ఆ ఒత్తిడి ఎక్కువైపోతుందండి పిల్లలకి. ఫస్ట్ రావాలి అనే ఆలోచనలో ఉండిపోయి పిల్లల్లోని ఒత్తిడి పెరిగిపోతున్నాడు. అమ్మో! ఫస్ట్ రాకపోతే ఏం జరుగుతుందో? నేను నా క్లాస్‌లో ఫస్ట్ రావాలి, ఇంకా బాగా చదవాలని వాళ్ళు ఇంకా అమ్మో! అమ్మ చెప్పింది, నాన్న చెప్పారు అనే ధ్యాసలో ఉంటారండి వాళ్ళు. ఒత్తిడి పెరుగుతుంది. పిల్లలకి ఫస్ట్ మనం నేర్పేది ఏంటంటే ఒత్తిడండి. ఫస్టే మనం అదే చెప్పేస్తాం. నువ్వు క్లాస్‌లో ఫస్ట్ రావాలి. నువ్వు ఇలా చేయకూడదు, అలా చేయకూడదు. ఏమవుతుందండి ఫస్ట్ రాకపోతే ఏమవుతుంది చెప్పండి? ఒకసారి రాకపోతే రెండోసారి వాడే తెలుసుకుంటాడండి. అలాగే మనం పిల్లల్ని ఒత్తిడి చేయకూడదండి. అలాగే సబ్జెక్టులు చెప్పేటప్పుడు కూడా, సబ్జెక్టులు వాళ్ళు తీసుకునే గ్రూప్స్ విషయంలో కూడా కొంచెం ఎదిగినాక వాళ్ళకి ఏ సబ్జెక్ట్ ఇష్టం ఉందో దానిలో చేర్పించామనుకోండి, వాళ్ళే మంచిగా చదువుకుంటారండి. ఇప్పుడు పిల్లలకి మనం చెప్పక్కర్లా. వాళ్ళు ఏం తీసుకోవాలి, ఏం చదువుకోవాలి, భవిష్యత్తులో ఎలా ఉండాలనేది వాళ్ళే నేర్చుకుంటున్నారు. అంత మాత్రాన మనం ఎందుకు ఒత్తిడి తీసుకురావాలండి? నేను అమ్మాయికి అదే చెప్పాను. నువ్వు ప్రతిదానికి ఏం చేస్తున్నావమ్మా అంటే, ఏం లేదా ఆంటీ, బాగా చదవమని చెప్తున్నా. పిల్లాడి వయసు ఎంత అనుకున్నారు? 7th చదువుతున్నాడు వాడు. అంటే మహా 13 ఏళ్ళు, 14 ఏళ్ళు పిల్లాడనమాట. అప్పుడే వాళ్ళకేం తెలుస్తుందండి? ఫస్ట్ తెచ్చుకోవట్లేదు ఆంటీ, నా మార్కులు తక్కువ వస్తున్నాయి. ఎంత వస్తున్నాయమ్మా అంటే, 90 వస్తున్నాయి ఆంటీ, 98, 97 రావాలి కదా అందనమాట. నేను షాక్ అయ్యానండి. 90 వస్తే కూడా నువ్వు ఇంకా ఒత్తిడి చేస్తున్నావంటే మనం పిల్లల విషయంలో ఎలా ప్రవర్తిస్తున్నాం అన్నది నాకు అర్థమైందమ్మా. వదిలే, వాడికి ఆల్రెడీ 90% తెచ్చుకోవడం అలవాటైంది కాబట్టి
వదిలేసామనుకో ముందు ముందు వాళ్ళే తెచ్చుకుంటారు. పక్కనున్న పిల్లల్ని చూసైనా సరే వాళ్ళకంటే మనం బాగా చదవాలి. ఒక్కసారి గెలుపు రుచి మరిగిన వాడు దాన్ని వదలడండి. ఎవరైనా సరే జీవితంలో కానీ, చదువులో కానీ, వృత్తిలో కానీ, దేనిలోనైనా సరే మనకు గెలుపు అలవాటయిందంటే ఎప్పుడు గెలవాలనే చూస్తాం. అందుకని ఆల్రెడీ 90% వాడికి అలవాటయింది కాబట్టి వాళ్ళు నేర్చుకుంటారమ్మా పిల్లల్ని. నువ్వు ఇక నుంచి ఇలా మారు అని చెప్పి పంపించాననమాట. దాని మీద నాకు ఆలోచనొచ్చిందండి. ఇలా చెప్తే కొంతమంది పిల్లలు తెలుసుకుంటారు కదా! వాళ్ళ పిల్లల్ని చక్కగా చూసుకుంటారనే ఆలోచనతో ఈ వీడియో చేస్తున్నాను. ఇలా చెప్తే మనకి కొంతమందికి తెలుస్తుంది కదా! ఇప్పటి పిల్లలు నేర్చుకుంటారనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నానండి. పిల్లల్ని ఎప్పుడు కూడా మనం ఒత్తిడి పెట్టకూడదండి. ఏ విషయంలో అయినా సరే. అలాగే ఇప్పుడు చదువుల్లో ఏమవుతుందంటే పొద్దున్న పుస్తకాలేసుకెళ్ళిన వాళ్ళు సాయంత్రం వరకు చదువుల తర్వాత ట్యూషన్‌లు. వాళ్ళకి ఆడుకునే టైం ఉండట్లేదండి. అస్సలు రిలాక్సేషన్ అనేది పిల్లలకి ఉండట్ల. మళ్ళీ ఇంటికొచ్చిన తర్వాత హోంవర్కులు చేయమని మనమే చెప్తాం. స్కూలుకెళ్ళొచ్చి, ప్రైవేట్‌కెళ్ళొచ్చి, మళ్ళీ ఇంట్లో కూడా హోంవర్కులంటే వాళ్ళు ఎంతసేపు పుస్తకంతో ఉంటారు చెప్పండి? మనం వంట చేస్తూ మధ్యలో రిలాక్స్ అవుతాం. వచ్చి కాసేపు మంచం మీద వాలడమో, కాసేపు టీవీ పెట్టుకు చూడడమో, లేదా ఏదో బుక్ చదవడమో, ఏదోకటి చేసుకుంటామా లేదా చెప్పండి? మనం రిలాక్స్ అయినప్పుడు పిల్లలెందుకు అవ్వకూడదు? వాళ్ళు కూడా ఆడుకోవాలండి. వాళ్ళకి ఆడుకునే టైం ఇవ్వాలి. కాసేపు వదిలేయాలండి. స్కూళ్ళు, ప్రైవేట్లు పెట్టుకోండి. చదవాలి పిల్లలంటే ఇప్పుడెప్పుడు కాంపిటీషను టైం గదండీ! ఇప్పుడంతా కాంపిటీషన్ మీద నడుస్తుంది కాబట్టి ఇవ్వచ్చు తప్పులేదు. కానీ వాళ్ళకి కూడా ఆడుకునే టైం ఇవ్వాలండి. వాళ్ళ అభిప్రాయాలను వ్యక్తపరిచే టైం గూడా మనం ఇవ్వాలి. పిల్లలు ఎందుకంత ర్యాష్‌గా ప్రవర్తిస్తారు చెప్పండి? వాళ్ళేదైనా చెప్పబోతే మనం కసిరేస్తాం. నేను కూడా ఆ విషయంలో ఫెయిలేనండి. నేనేం పెద్ద ఉత్తమురాలినని చెప్పట్ల. మా అబ్బాయి విషయంలో నేను కూడా అలాగే చేశాను. మనం ముందే కసిరేస్తాం వాడు ఏది చెప్పబోయినా సరే. అది ఏమవుతుంది వాళ్ళల్లో, అమ్మో! మా అమ్మ మనం చెప్తే వినదు. మనల్ని ఇంకా పైగా తిడుతుంది. కాబట్టి మన అమ్మకి చెప్పకూడదు. ఫస్ట్ వాడు అక్కడే డిసైడ్ అవుతాడండి. ఏ విషయం అమ్మకి చెప్పకూడదు అని. ఎప్పుడైతే పిల్లలు ప్రతి విషయాన్ని తల్లిదండ్రులతో పంచుకుంటారో, అంత స్నేహాన్ని మనం ఇవ్వగలిగితే, అంతగా వాళ్ళతో మనం కలిసిపోగలిగితే, ప్రతి పర్సనల్ మనతో పంచుకుంటారండి పిల్లలు. అప్పుడు వాళ్ళు తప్పుదారిలోకి వెళ్ళడానికి అవకాశమే ఉండదు. అంటే ఇప్పుడు మనం నేర్చుకోవాల్సిందేంటి? మనమే ఇస్తున్నామండి అవకాశం. ఎప్పుడైతే మనం కసిరేసి తిట్టేసామో, వాడు రెండో మాట మనతో మాట్లాడడు. మాట్లాడడానికి కూడా ఇష్టపడ్డు. ఎప్పుడైతే సౌమ్యంగా చెప్పిన దానికి, కసిరేదానికి తేడా ఉంటుందండి. నా వాయిస్ కూడా చాలా గట్టిగా ఉంటుంది. నేను కూడా అలాగే కసిరేసేదాన్ని. నేనేదో ఉత్తమురాలినని చెప్పట్లేదండి. పిల్లలతో చక్కగా పిల్లల్లా మసులుకోవాలండి. ఏ వయసు వాళ్ళతో ఆ వయసులా ప్రవర్తించాలి మనం. పిల్లలతో పిల్లల్లా కలిసిపోతే వాళ్ళన్నీ మనతో షేర్ చేసుకుంటారండి. ఎప్పుడైతే షేర్ చేసుకోవడం వచ్చిందో వాళ్ళు ఏం చదవాలనుకుంటున్నారు, ఏం ఆడాలనుకుంటున్నారు, ఎలా ప్రవర్తించాలనుకుంటున్నారు, ఏం తినాలనుకుంటున్నారు అన్నీ మనం తెలుసుకోవచ్చు. ఆ రకంగా పెట్టచ్చు. సపోజ్ టిఫినేనండి వాళ్ళకి నచ్చింది పెట్టామనుకోండి, ఇంకే ఇంట్రెస్ట్‌గా చదువుతారు వాళ్ళు. ఇంకా ఎక్కువగా పార్టిసిపేట్ చేస్తారు ప్రతి విషయంలో కూడా. మొట్టమొదటి తిండేనండి. పిల్లలకి కడుపు నిండా మనం నచ్చింది చేసి పెట్టగలిగితే, అక్కడే వాళ్ళు మనకి మార్పొస్తుందండి పిల్లల్లో. అమ్మ మన కోసం ఇంత చేస్తుంది. మనం అడిగితే ఇన్ని వెరైటీలు చేసి పెట్టింది. ఇంత కష్టపడుతుంది పొద్దున్న లేచిన దగ్గర నుంచి. అమ్మ చెప్పినట్టు విందాం. లేదు నాన్నగారు మనం అడిగితే ప్రతీదీ కొనిపెడతారు. ప్రతీదీ చేస్తారు. ఏది కావాలన్నా చూస్తారు. నాన్నగారే కదా! మనం ఎందుకు వినకూడదు అనే అభిప్రాయం పిల్లల్లో వస్తుందండి. వాళ్ళ కోసం మనం ఏదో చేస్తున్నాం అనే విషయం వాళ్ళకి తెలియాలి. తెలియపరచాలి. నాకు ప్రేముంది. కొండంత ప్రేముంది. నేను మనసులోనే దాచుకుంటాను. నేను పైకి చెప్పను అంటే జరగదండి. ఎక్స్‌ప్రెస్ చేయాలి. మన ప్రేమను గూడా ఎక్స్‌ప్రెస్ చేయాలి. అది చేతకాక చాలామంది తల్లిదండ్రులు ఫెయిల్ అవుతున్నారు. నేను చెప్పాను కదండీ! ఫెయిల్యూర్స్‌లో నేను కూడా ఉన్నాను. మరీ చెప్తున్నాను. వ్యక్తపరచాలండి. మనకి పిల్లల మీదున్న ప్రేమని, మనకి ఉన్న వాళ్ళ మీదున్న అలర్ట్‌నెస్‌ని, జాగ్రత్తని అన్నీ వ్యక్తపరచాలి. అప్పుడే పిల్లలు ఆణిముత్యాల్లా తయారవుతారండి. మన పిల్లల్ని మనమే పాడు చేసుకోవడం ఎందుకు? నాకు నా శిష్యురాలొచ్చింది చెప్పిన మాటకి నాకివన్నీ ఆలోచనలొచ్చేసాయండి. తనకి చెప్పాల్సింది చెప్పి పంపించాను. తను కూడా అలాగే ఆంటీ నేను చూస్తాను. ఇక నుంచి పిల్లాడిని అలా చేయను అని చెప్పేసానంది. తర్వాత పోలికలండి. ఒక ఆడపిల్ల, ఓ మగపిల్లాడు ఉన్నాడనుకోండి, వాళ్ళిద్దరి మధ్య పోలికలు తెస్తాం. అలాగే చదువుకునే పిల్లలున్నారనుకోండి, వాళ్ళిద్దరి మధ్య పోలికలు తెస్తాం. ఎప్పుడైతే ఎదుటి వాళ్ళతో పోల్చామో, పిల్లల్లో అప్పుడే ఆత్మన్యూనతా భావం, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ మొదలవుద్దండి. ఆ మొదలవ్వడం దగ్గరే కథ మొదలవుతుంది మనకి. ఎప్పుడైతే పిల్లల్లో ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ వచ్చిందో, నేనెందుకు పనికిరాను, అదిగో మా అమ్మ వాడినే పొగుడుతుంది, అదిగో మా అమ్మ మా చెల్లినే పొగుడుతుంది, ఇట్లాంటి మాటలొస్తాయండి. వచ్చేసరికి వాళ్ళల్లో ఏంటంటే నేనెందుకు పనికిరానని ఇదవుతుంది. ఆ భావనలో వాళ్ళు ఒత్తిడి పెరిగిపోతుందండి పిల్లల మీద.
ఎప్పుడైతే ఒత్తిడి పెరిగిందో వాళ్ళు చదువులో, ఆటల్లో అన్నిట్లో వెనకబడతారు. ఫ్రీగా ఉండనివ్వాలండి పిల్లల్ని ఎప్పుడూ కూడా. ఒత్తిడి మాత్రం తీసుకురాకూడదండి. మన వల్లే ఒత్తిడి తగులుతుంది. ఫస్ట్ ఇంట్లోనే. తర్వాత టీచర్స్. స్కూల్లో వాళ్ళు మనకంటే ఎక్కువ టైం స్కూల్లో గడుపుతున్నారు. స్కూల్లో కూడా చదువు, చదువు, చదువు అని బాగా ఒత్తిడి తీసుకొస్తున్నారు టీచర్స్. అలాగే చదువుకున్న పిల్లల్నే చూస్తున్నారు. చదువుకోని పిల్లల్ని సరిగ్గా చూడరు. అది కూడా టీచర్స్ కూడా సరిగ్గా నడుచుకోవట్లేదండి. వాళ్ళ విధానం కూడా బాగోలేదు. విద్యా విధానం కూడా బాగోలేదు నేడు. ఎక్కడో ఉంటారులేండి మంచి టీచర్స్ కూడా ఉంటారు. నేను కాదనను. అలా కూడా చేస్తున్నారండి. అందువల్ల ఒత్తిడి పెరిగిపోయి పిల్లలు డిస్టర్బ్ అవుతున్నారు. ఆ డిస్టర్బెన్స్ వాళ్ళ లైఫ్‌లో చాలా ఆహ్, బాధకి గురి చేస్తుందండి. వాళ్ళ లైఫ్‌లో పైకి రాకపోవడానికి కారణం కూడా ఈ ఒత్తిడేనండి. ఎందుకండి ఇప్పుడు టెన్షన్ పడితే బీపీలు, షుగర్‌లు రావట్లా మనకి? అలాగే పిల్లల్ని చిన్నప్పటి నుంచి ఒత్తిడికి గురి చేస్తే మానసికంగా వాళ్ళు ఎదగలేరండి. చాలా డిస్కరేజ్‌మెంట్ వచ్చేస్తుంది వాళ్ళకి. ఏదో ఏ ఉద్యోగమో సంపాదించుకుంటారు, ఎలాగో బతికేస్తారు. అది వేరే విషయం అండి. కానీ ఏ ఒత్తిడి మనం కల్పించకుండా చక్కగా పెంచిన పిల్లలు, మంచి క్రమశిక్షణతో, డిసిప్లిన్‌తో పెరిగిన పిల్లలు ఆణిముత్యాల్లా తయారవుతారండి. ఈ విషయాన్ని నేను చెప్పాలనుకున్నది మీ అందరికీ అర్థమయ్యే ఉంటుంది. ఈ తరం పిల్లలకి చెప్తున్నానండి నేను. చక్కగా పిల్లల్ని దగ్గరికి తీసుకోండి. స్కూల్ నుంచి రాగానే ఆ రోజు ఏం జరిగిందో తెలుసుకోండి. ఏ ఎక్కడ వాళ్ళు ఏ సబ్జెక్ట్‌లో వాళ్ళు వీక్‌గా ఉన్నారో వీళ్ళు కనిపెట్టండి. వాళ్ళతో మాట్లాడండి. కొంతసేపు వాళ్ళతో గడపండి. "ఏం తింటావు నాన్న ఈ పూట?" అమ్మ ఇవాళ ట్యూషన్‌కెళ్ళను." "ఓకే. వెళ్ళొద్దు నాన్న కాసేపు ఆడుకో" అని వదిలేయండి. పిల్లలు చక్కగా తయారవ్వకపోతే నన్నడగండి. చిన్నప్పుడు ఆడుకోవడానికి టైం ఉండేదండి. గేమ్స్ పీరియడ్ ఉండేది. ఇప్పుడు పిల్లలకి స్కూల్‌లో ఈ ప్రైవేట్ స్కూల్స్‌లో గేమ్స్ పీరియడ్స్ లేవు. ఎక్కడో వారానికో ఎప్పుడో ఇస్తున్నారు. కంటిన్యూగా అయితే ఇవ్వట్లేదు. అట్లా ఉంటుంది పరిస్థితి. కాబట్టి పిల్లల్ని ఫ్రీగా వదిలేయండి. అంటే పూర్తిగా వాళ్ళని వదిలేసి అస్సలు కనిపెట్టకుండా కాదు. మన 2 కళ్ళు వాళ్ళ మీద యేసుకుని వాళ్ళెలా ఉన్నారన్నది గమనిస్తూ పిల్లల్ని జాగ్రత్తగా పెంచండి. ఒక్కొక్క పిల్లోడు ఒక్కొక్క గ్రేట్ దీనిగా ఒక సోల్‌గా ఎదుగుతారండి. మంచి ఒక ప్రవర్తనతో ఉంటారు వాళ్ళు. మీకు ఈ వీడియో నచ్చిందా అండి? చాలా పెద్ద వీడియో అయిపోయింది కదా! మీకు ఈ వీడియో నచ్చిందా అండి? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.